బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ భక్తి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మామూలుగా చూసుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే అత్తా కోడళ్ళు ఆషాఢ మాసంలో ఒకే గుమ్మం దాటకూడదు అంటూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటండి? కారణాలే లేదు, గుమ్మం లేని ఇంట్లో ఉండటమే. సింహద్వారంలో ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఏ విధంగా అంటారు? ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు బయట ఉండాలి, లేకపోతే అసలు గడప లేని ఇంట్లో ఉంటే అయిపోతుంది. అంతమించి అంటే ఉండొచ్చు అంటారా? పర్లేదు, ఉండొచ్చు. కాకపోతే ఈ ఆచారం దేనికి పెట్టారంటే కొత్తగా పెళ్ళైన సంవత్సరంలో, అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో పెళ్ళైనప్పటికీ కూడా 11వ మాసం వచ్చేటికి ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసం మొదటిగా వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసం అనేది పుట్టింట్లోనే ఆడపిల్ల ఉండాలి. ఇది నియమం. ఈ నియమం ఎందుకు అంటే కూడా దీనికి మనం చూసుకుంటూ పోతే చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథలు మనకి చాలా ఉన్నాయి. అందులో మనకి ఒకటిగా చెప్పుకుంటూ పోతే గౌరీ పురాణంలో చాలా రాస్తూ ఉంటారన్నమాట. ఇందులో ఆడపిల్ల అనేది ఒకప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తే 5 రోజులు తంతు అంటారు. అవునండి. పెళ్లి చేసే విధానం 5 రోజులు తంతు. అలానే ఆడపిల్ల 5 సంవత్సరాల పాటు పుట్టింటికి వెళ్ళకూడదు. అది నియమం. పుట్టింటికి ఆడపిల్ల 5 సంవత్సరాలు వెళ్ళకూడదు పెళ్ళైన తర్వాత. ఇది నియమం. ఆ నియమాలకి తగ్గట్టుగా పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లని వదిలేసి తల్లిదండ్రులు ఉండలేరు కదా. అందుకని చెప్పేసి ఒక నియమం కావాలి వాళ్ళకి. అందుకని చెప్పేసి ఈ నియమం ఒకటి. మరొకటి ఏంటంటే ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత తీర్చుకునేటువంటి కొన్ని వాయినాలు, నోములను ఉంటాయి. అందులో దోశలు ఉంటాయి, తర్వాత చక్కెర ఉంటుంది, తర్వాత చిలకలను ఉంటాయి, బొమ్మను అందుకోవటం అంటారు. ఇలాంటి నోములని నోచుకునేటువంటి కొన్ని ఉంటే పుట్టింటి నుంచి సారె అంటారు. ఇవన్నీ కూడా వారి పుట్టింట్లో ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించే విధానం అయితే కొంత ఉంటుంది. అవన్నీ కూడా తీర్చుకునేదానికి ఆషాఢ మాసం అనుకూలంగా ఉంటుంది. అందుకని చెప్పేసి అలాగా ఆ కోడల్ని పుట్టింటికి పంపించరు కాబట్టి ఈ యొక్క నియమం. ఇంకోటి ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కోడల చేతి నుంచి వంట తినేటువంటి రుచులు చూసేటువంటి అత్తయ్యలు మళ్ళీ కోడల్ని పంపించాలంటే ఇబ్బంది, పని చేసుకోవాలంటే కష్టం కదా. అంటే ఈ రోజులైతే అత్తయ్య చేసి పెడుతుంది అనుకోండి, వేరే విషయం. ఆ రోజులైతే కోడలు రాగానే మంచం మీద కూర్చోబెట్టి, పందిరి మంచం మీద కూర్చోబెట్టి అత్తయ్య గారు అని చెప్పి పలకరించి చేసేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక పిలుపులు మళ్ళీ నెలపాటు మిస్ అవుతామే అని చెప్పేసి అనే భావనతో ఈ యొక్క నియమం ఏంటంటే ఇట్లా పెట్టారనమాట. అందుకని పుట్టింటి వారు పెట్టినటువంటి నియమం ఇది, ఆ నోములు నోచుకునేందుకు. మరొకటి ఏంటంటే ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అనే దానికి ఏంటంటే అత్తయ్య కోడలు ఒక ఇంట్లో ఉండడం వల్ల అనేజీ ఏర్పడుతుంది. వీరికి రోగాలు పాలిటి పడేటువంటి విధానం కూడా ఏర్పడుతుంది. ఎవరైతే అనేజీగా ఉంటారో వారికి రోగాలు పాలిటి పడేదానికి కూడా ఉంటుంది. మరొకటి ఏంటంటే శివపురాణంలో మనం చూసినట్టయితే కనుక శివునికి పార్వతికి పెళ్ళైన తర్వాత అంటే పార్వతీదేవి మొక్కుంటుంది, నాకు మంచి భర్త రావాలని చెప్పేసి అని మొక్కుంటుంది. మన గోరంటాకు చెట్టు అంటారు కదా, ఆ గోరంటాకు చెట్టుకి ఒక సముద్రపు ఒడ్డున మొక్కుంటుంది. పూజ చేస్తూ ఉన్నప్పుడు శివలింగం ఉద్భవించింది. ఇతనే భర్తగా భావించేసి ముందు పార్వతీదేవి శివునికి తాళి కట్టింది. పార్వతీదేవి శివునికి తాళి కట్టింది. లేకపోతే ఆయన ఎక్కడ దొరుకుతాడు? 7 లోకాల తిరుగుతూ ఉంటాడు కదా. శివునికి తాళి కట్టేస్తుంది. తాళి కట్టగానే ఇంకా బంధన ఏర్పడేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోరు. ఏంటి అసలు ఈయన ఇట్లా ఉన్నాడు, ఏంటి అసలు నాకు వద్దు అని చెప్పేసి అని వాళ్ళ అమ్మగారు అసలు ఒప్పుకోరు. వాళ్ళ అత్తయ్య ఒప్పుకోకపోతే అప్పుడు ఆ పార్వతీదేవి నియమం పెట్టింది అనమాట. ఆషాఢ మాసంలో వెళ్ళిపోవాలి, మా ఆయనతో పాటు నేను ఉండిపోవాలి, మా ఆయన ఇక్కడ ఉంటే నీకు పనికిరాదని చెప్పేసి అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు భూలోకాలకు వచ్చినప్పుడు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. శివుణ్ణి ఆరాధిస్తూ ఆ గొప్ప విషయాలన్నీ కూడా వారి అత్తకి జారేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అల్లుడు గారి యొక్క గొప్పతనం తెలిసి అప్పుడు ఆరాధించి శ్రావణ మాసంలో కన్యాదానం చేస్తుంది. కాళ్ళు కలిగి నెత్తిని చల్లుకుంటారు. అంటే అల్లుడి గొప్పతనం తీయడానికి, కోడలు గొప్పతనం తెలియడానికి కూడా ఆషాఢ మాసం ఒక తంతు. అందుకని ఆషాఢ మాస నియమం అనేది ఖచ్చితంగా పాటిస్తే అల్లుడు ఎంతటి గొప్పవాడు, కోడలు ఎంత గొప్పది అనేది తెలుస్తుందన్నమాట. అందుకని ఆషాఢ మాస ప్రత్యేకత, పుట్టింటికి వెళ్ళడం వల్ల విలువ తెలుస్తుంది. అయితే గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది కూడా వీటిని మూఢనమ్మకాలు అంటూ పక్కన పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలు అంటే ప్రతిదీ మూఢనమ్మకమే. బట్టలు వేసుకోవడం మూఢనమ్మకమే, తినడం మూఢనమ్మకమే. మా తాతయ్య తిన్నారు, మా ముత్తాత కూడా తిన్నారు, మనం తినడం ఎందుకు? మనం కూడా అలా బతికేస్తే అయిపోతుంది కదా. 3 రోజుల్లో చూడటానికి జనాలు చాలామంది వస్తారు, మనల్ని తినకుండా ఉంటే అయిపోతుంది కదా. సో మూఢనమ్మకం అనేది ఏం లేదు. వారి అవసరం బట్టి, వారి అవకాశాన్ని బట్టి అలాగా నిర్ణయించుకుంటారు, అంతేగాని మూఢనమ్మకాలు ఏం లేదు ఇందులోనూ. ఆచరణ ఉన్నది, ఇష్టం ఉన్నవారు పాటిస్తారు. అంటే గురుగారు, కొంతమందికి ఉన్న సందేహం అంటే ఆషాఢంలో అత్త కోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదా, లేకపోతే భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదా అంటే మీరేం చెప్తారు?
ఖచ్చితంగా భార్యాభర్తలకి అవకాశం లేదు, చిన్న ఫ్యామిలీ ఉంది, ఇక భర్త ఉంటేనే భార్యకి దొరుకుతుంది, భార్య ఉంటేనే భర్తకి అవకాశాలు ఇంకా అంతకన్నా మించి లేదు అంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు ఒక దగ్గర అయితే ఉండొచ్చు. కాకపోతే వారిద్దరు కూడా ఒకటిగా అయ్యేటువంటి ఇదైతే విధానం అయితే ఉండకూడదు. ఎందుకంటే ఆషాఢ మాసంలో కనుక కన్జ్యూ అయ్యారనుకోండి, ఆషాఢ మాసంలో కన్జ్యూ అయ్యేందుకు ప్రయత్నాలు కానీ కన్జ్యూ అయినా కూడా పుట్టేటువంటి పిల్లలకి అయితే ఖచ్చితంగా వారికి అంగవైకల్యంతో ఉండేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఉగ్రవాదులు, రౌడీలు ఇలా ఉన్నారు కదా మనకి, చూసుకుంటూ పోతే రౌడీ షీటర్లు, ఉగ్రవాదులు, లేకపోతే దొంగలు ఇలా ఉంటారు కదా, ఇలాగా ఉండేటువంటి విధానం అయితే మనకు కనబడుతూ ఉంది. మరొక విషయం ఏంటంటే ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒక ఇంట్లో ఉండకూడదు, అల్లుడు అత్తయ్య ఒక ఇంట్లో ఉండకూడదు. అయితే దీనికి ఇంకొకటి ఉన్నది. పెళ్ళి అయిన మొదటిగా వచ్చేటువంటి ఆషాఢ మాసం కల్లా ఆ కోడలు కనుక కన్జ్యూ అయి ప్రెగ్నెన్సీ అయితే ఉన్నదంటే ఖచ్చితంగా వారు ఉండొచ్చు, వారు వెళ్ళే అవసరం అయితే లేదు. 3వ మాసం, 7వ మాసం, 9వ మాసంలో పుట్టింటికి వెళ్ళాలంటే అలాంటి నియమాలు పనికొస్తాయి తప్పితే ఆషాఢ మాసం నియమం అనేది పనికిరాదు. వారికి ఏమీ పట్టింపు లేదు. కేవలం ఆ గర్భం దాల్చకుండా ఉన్నటువంటి స్త్రీకి మాత్రమే ఈ ఆషాఢం. గర్భం దాల్చి ఉంటే వారికి పనికిరాదు. ఎందుకంటే 3వ తలకాయ అనేది ఏర్పడింది కాబట్టి, అప్పుడు నలుగురు అవుతారు కాబట్టి వారికి అలాంటి పట్టింపులు అయితే ఏమీ లేవు. కాబట్టి వారు బ్రహ్మాండంగా అత్తవారింట్లో ఉండేసి సుఖశాంతులతో జీవించవచ్చు. వారు పుట్టింటికి వెళ్ళే అవసరం అయితే లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి. ఆషాఢ మాసంలో అంటే అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటే చాలామంది కూడా ఇప్పుడున్న కాలంలో ఉండొచ్చు అంటూ కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. అంటే దానివల్ల ఏమైనా నష్టాలు జరిగే అవకాశం ఉంటాయి? నష్టాలు జరుగుతాయి అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారికి కొత్త మోజు అంటారు. కొత్త నీరు, కొత్త వాతావరణం, కొత్త బట్టలు ఇవన్నీ కూడా మోజుతో సమానం. అంతే ఇప్పుడు కోడలు కొడుకు ఒకే దగ్గర ఉన్న, అల్లుడు కూతురు ఒకే దగ్గర ఉన్నా కూడా వాళ్ళిద్దరూ కలవకుండా మాట్లాడకుండా అయితే ఉండరు. దానివల్ల వారికి పుట్టేటువంటి పిల్లల్లో అంగవైకల్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకే దగ్గర ఉండొచ్చు కానీ భార్యాభర్తలు అనేది దూరంగా ఉంటే మంచిది. దానివల్ల ఆషాఢ మాసంలో కన్జ్యూ అయినా, ఆషాఢ మాసంలో కన్జ్యూ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా అంత మంచిది కాదు కాబట్టి దూరంగా పెడతారు. దగ్గరగా అవ్వాలంటే చాలా తప్పు చేసినట్టే భావన వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉంటున్నారు. మన ఇంట్లో ఉన్నప్పుడు మనం అలాంటి తప్పులు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అందుకనే భార్యాభర్తలు ఇద్దరిని దూరం చేయడానికి ఈ యొక్క ప్రక్రియ తంతు. అంతమించి వేరే ఏమి లేదు, వేరే సమస్యలు ఏమీ రావు. వాళ్ళకి అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. చాలా మందికి ఈ విషయాలు తెలియదని చెప్పొచ్చు గురుగారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.